తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే రైట్. శ్రీకాంత్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నటుడు శివాజీ కామెంట్స్ పై అయితే వివాదం ఇంకా ముదురుతోంది, మీరేం చెప్తారు? ఒకటండి, ఆ రోజు మన షోలోనే నటుడు శివాజీ మాట్లాడిన భాష గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ రోజు ఆ సామాన్లు అనే పదం అది చాలా తప్పు. దానికి ఆయన ఇమీడియట్ గా క్షమాపణ చెప్పి అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటది. ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం సదుద్దేశమైనా కూడా ఆ చెప్పిన విధానంలో దొరికిన తప్పు వల్ల ఆయనకి ఆ రోజు చెడ్డ పేరు వస్తుంది. అది కరెక్ట్ కూడా కాదు. దాన్ని మనం ఇమీడియట్ గా కరెక్ట్ చేసుకోవాలనుకున్నాం. అయితే మనం షో అయిపోయే టైం కల్లా, అంటే ఇంకొక 10 నిమిషాల్లో మీ షో కంప్లీట్ అవుతుంది అనగానే ఆయన ఇమీడియట్ గా ఒక మీడియా సమావేశం పెట్టి ఆయన షోలోనే చెప్పారండి. చాలా ఓపెన్ గా అన్ని మాధ్యమాల ద్వారా స్వచ్ఛందంగా చెప్పాడు. అమ్మా నేను ఇలా జరిగిందమ్మా, నేను మంచి కోరి చెప్పాను, నా వల్ల ఒక 2-3 పదాలు తప్పు వచ్చినాయి కాబట్టి నేను క్షమించమని కోరుతున్నానని చెప్పి అన్ని వేదికల ఇదిగా చేతులు జోడించి మరీ చెప్పాడు. అయితే అక్కడతో మనం ముగించాలండి. దాన్ని కావాలని అతను ఏదో టార్గెట్ చేసి అతని సినిమాల పరంగా కానివ్వండి, అతను కొంచెం రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో అతను పర్సనల్ గా ఇదంతా టార్గెట్ చేస్తున్నట్టుంది. కానీ రెండోది లేదండి, ఇక్కడ ఇంకొక విషయం అండి. అసలు మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఎక్కడా లేదు, ఇలా ఎలా చేసినా కూడా చెల్లిద్ది, మేము ఏది చేసినా కరెక్ట్ అన్నప్పుడు అశ్లీలత అనే పదానికి అర్థం ఏంటి? అసలు ఈ పదం ఎందుకు వాడుతున్నారు, ఎందుకు వస్తుంది? ఇప్పుడు రీసెంట్ గా సినిమాలు అయిపోయి వెబ్ సిరీస్ లో ఎలా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. వెబ్ సిరీస్ లో కూడా సెన్సార్ పెట్టమని అడుగుతున్నారు. ఎందుకు? మరి ఇంకెందుకు అవసరం ఏముందండి? ఆ పదానికి విలువ లేనప్పుడు ఇంక అవసరం ఏంటి? ఎలా పడితే అలా ఉంటాం, మాకు నచ్చినట్టు ఉంటాం. ఇప్పుడు మనకు నచ్చినట్టు మన ఇంట్లో ఉండవచ్చు, మనకు నచ్చినట్టు చేయవచ్చు, మనకు నచ్చినట్టు మన ఇంట్లో మాట్లాడవచ్చు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన ఆఫీస్లో మనకు ఒక వర్క్ కల్చర్, ఒక డ్రెస్సింగ్, కొన్ని ఆఫీస్లో వాళ్ళకి యూనిఫార్మిటీ కోసం యూనిఫామ్స్ కూడా పెడతారు. స్కూల్స్ కాదు, కాలేజెస్ కాదు, ఇవాళ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా పిల్లలకి యూనిఫామ్ పెడతారు. ఎందుకు పెడుతున్నారండి? దేనికోసం పెడతారు? ఎలా పడితే అలా వస్తున్నారు, ఎలా పడితే వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ ఏంటి? కొంతమంది మనం లాస్ట్ టైం కూడా చెప్పామండి, మగవాళ్ళందరూ అంటే అందరూ ఒక్కరి బుద్ధితో లేకపోతే ఒక రకమైన నెగిటివ్ ఆలోచనతో చూడరండి. ఒక 5% ఉంటారు. మంచి ఎంత ఇదిగా ఉంటుందో చెడు కూడా కొంత ఉంటుంది సమాజం. ఆ చెడు వ్యక్తులకి ఈ డ్రెస్సింగ్ వల్ల కానీ వీళ్ళ కనిపించే, ఇప్పుడు ఈ వర్డ్స్ ఎలా ఉంటాయంటే మనం మాట్లాడేటప్పుడు ఒక పదం అటు ఇటు దొరుకుతుంది. ఇప్పుడు మన శివాజీ గారికి అదే ప్రాబ్లం అయింది. సో ఆ డ్రెస్సింగ్ లో వాళ్ళు ఎక్కడైతే కొంత సరైన ఇది లేనప్పుడు ఏమవుతుందంటే ఆ 5% పబ్లిక్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఎదురుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చూసే ఆ ఒక్కరి బుద్ధితో మనకి నష్టం కలుగుతుందా లేదా? అలాంటి డెసిషన్స్ ఎన్ని జరిగినాయి బయట, మనం ఎన్ని చూసాం, ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. పోయినసారి శంషాబాద్ దగ్గర కానివ్వండి, రకరకాల ఇన్సిడెంట్స్. ఇప్పుడు సైకోలు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఎలా వస్తారండి? సైకోలు ఎలా తయారవుతున్నారు? వాళ్ళు పుట్టుకతోనే సైకోనా? ఎలా తయారవుతున్నారు? సమాజంలో కొన్ని జరుగుతున్న రకరకాల విషయాల వల్ల రకరకాల వ్యక్తులు రకరకాల వైపరీత్యాలతో ఇలా తయారవుతూ ఉంటారు. సో మంచి కోసం చెప్పారు, అమ్మ కొంచెం ఇలా ఉండండి, మనం నలుగురిలో వెళ్తున్నాము, బయట ఇంత పెద్ద ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఈ మంచి డ్రెస్సింగ్ వెళ్తే బాగుంటది. ఏదైనా ఇదైందనుకో, ఇప్పుడు గవిక్కిన మీద పడ్డారండి. మొన్న పాప నిధి అగర్వాల్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు అమ్మాయిని ఆ రోజు. ఇప్పుడు అది ఒక మాల్లో జరిగింది, అక్కడ పర్మిషన్ లేదు, అంత పెద్ద ఈవెంట్ కి అమ్మాయి ఇచ్చింది. కవిక్కిన మీద పడి ఫోటోలను ఏదో కాస్తో, ఇప్పుడు దాంట్లో కనీసం ఒక 5 చెడు వ్యక్తులు ఉన్నారండి. ఆ అమ్మాయికి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఈ రోజు ఎంత ఇబ్బంది పడాలి? ఆ అమ్మాయి పర్సనల్ గా కానీ, అమ్మాయి కెరియర్ పరంగా కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎంత ఇబ్బంది జరిగేది. సో ఈ విధంగా ఆయన మైండ్ సెట్, అమ్మా ఇది ఇలా ఉందని చెప్పాడు, అతను అనుభవంతో చెప్పాడు. అతను ఏదో ఈ నిన్న మొన్న వచ్చిన కొత్త హీరో కాదమ్మా, అతను ఎన్నో కొన్ని సినిమాలు చేశాడు, రాజకీయంగా కూడా ఒక ఇదిలో తిరిగాడు. ఆయనకున్న అనుభవంతో చెప్పాడు. అది మీకు నచ్చితే తీసుకోండి, నచ్చపోతే వదిలేయండి, అంతేగాని దాన్ని వేస్ట్ చేసుకొని ఒకరికొకళ్ళు మేమున్నాం, మేము ఖాళీగా ఉన్నాం, మేము కూడా స్టేట్మెంట్ ఇస్తాం, మేము కూడా పోటీ పడతాం, మేము కూడా ఈ గేమ్ లో గెలవాలి, ఆయన టార్గెట్ చేయాలి. ఆయన ఏంటిది అంటే ఏదో ఒక టాపిక్ దొరికితే ఒక మీడియాలోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక సోషల్ మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చి ఆ ఫాలోవర్స్ అందరితో దాన్ని ఒక ఇది చేసి ఏంటిది అంటే మంచి చెప్పడం కూడా తప్పేనా? ఈ రోజు ఇళ్లలో కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది పిల్లలకి వాళ్ళ పరిస్థితి. హైదరాబాద్ పరిస్థితి మనం చూస్తున్నాం కదా, పేపర్లో రోజు చూస్తున్నాం ఎలా ఉంటుందో. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు పిల్లలు, ఎంతో మంది సఫర్ అవుతున్నారు తల్లిదండ్రులు. వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, మనం బయట చూస్తున్నాం.
సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అమ్మా తెలిసి మనం ఒక సమస్య కొని తెచ్చుకోవద్దు. అది కూడా ఇప్పుడు ఆయన మొన్న ఎందుకు చెప్పాడు? రీసెంట్ గా 2 రోజుల ముందు అక్కడ నిధి అగర్వాల్ గారితో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చెప్పడం జరిగింది తప్పితే ఆయన ఏం పని కట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక 20 మందిని పిలిచి శివాజీ అని ఆయన మర్చిపోయారు కాబట్టి నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నా గురించి నేను బాగా పబ్లిసిటీ చేసుకోవడానికి ఈ టాపిక్ ఎంచుకోవాలి. ఆయన ఒక సన్నివేశం జరిగింది, ఒక 2 రోజుల క్రితం ఒకటి జరిగింది, దాని గురించి మన అంత చర్చ జరిగింది. ఆ అమ్మాయి కూడా ఎంత స్టేట్మెంట్ ఇచ్చింది, వీటన్నిటి గురించి చెప్పారు తప్పితే ఇప్పుడు మన ప్రియా చౌదరి గారు చెప్తున్నారు అంత ఇప్పుడు వాళ్ళందరూ ఎన్నో చూస్తున్నారు. మేడం మనం చెప్పారు కాలేజ్ స్కూల్ వాళ్ళ బాబు చదువుకునే స్కూల్ గురించి కానీ ఇవన్నీ వాస్తవాలండి. ఎవరు చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. మేడం వాళ్ళు వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓపెన్ గా అన్ని మాట్లాడుతున్నారు. అందరూ అర్థం చేసుకోవాలి. ఇది మనం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎన్ని చేస్తే రాంగోపాల్ వర్మ గారు మరి ఒక అశ్లీలమైన చిత్రం తీసి వెబ్ సిరీస్ గా చేసి పెడితే ఆ రోజు ఎంతమంది మాట్లాడారు, మరి ఎన్ని జరిగినాయి, ఎన్ని ఇంటర్వ్యూలు ఆయన ఎంతమంది లేడీస్ అసహించుకున్నారు. ఈ రోజు ఆయన కూడా దీని గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళే మాట్లాడుతున్నారండి, వాళ్ళే మాట్లాడుతున్నారు, అలా చేసే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరు సంస్కారవంతంగా ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఎవరైతే అసలైన కావాలని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళే అబ్జెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ అబ్జెక్ట్ చేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఇది అర్థం చేసుకోవాలండి, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి మంచి కోసం, ఆడవాళ్ళని ఒక అశ్లీలతతో కూడుకున్న అంటే మనం వేసుకుని ఇప్పుడు అశ్లీల అవతలకి ఆ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది, మన వైపు ఆ చూపు ఒక్కర బుద్ధితో ఎప్పుడు చూస్తారు అన్న పాయింట్ లో ఆయన మాట్లాడతాడు తప్పితే ఆయన ఏదో కావాలని ఎవరినో టార్గెట్ చేయాలని లేకపోతే ఆయన ఏదో మెప్పు పొందాలి, ఆయన ఏదో 10 సినిమాలు తెచ్చుకోవడానికి అయితే ఆయన అయితే ఈ పని చేయలేదు. మంచి కోసం చెప్పాడు. మంచి మనకు కావాలి, మన సమాజంలో మనందరం ముందుకెళ్ళాలి, మన పిల్లలకు కూడా మంచి జరగాలనుకుంటే దాన్ని పాజిటివ్ గా తీసుకోండి. లేదనుకోండి ఇదే అసలైతే ఇలానే సమాజం నడిస్తే మంచిది, రోజు రోజుకి మన విలువలు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మర్చిపోదాం, పాశ్చాత్య దేశాల సంస్కృతి మనకు కావాలి, మనం ఎట్లానే నాశనం అయిపోదాం, నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా పాడు చేసుకుందాం అనుకుంటే ఇదిగా కంటిన్యూ చేసుకోండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు నేను వద్దంటే ఒకరు మారరు, నేను బాగుపడమంటే ఒకరు బాగుపడరు కదండి. రైట్.